ఈరోజు బీఏసీ సమావేశం గురించి అంటే హరీష్ రావును లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మంత్రి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారట. కేసీఆర్ వస్తానన్నారు, మీరెట్లా వస్తారు అని. దాంతో ఆయన అలిగి కాదు, ఇక ఆయన వద్దన్నారు, ఈయన వెళ్ళిపోయారు. పాపం గతంలో శాసనసభ వ్యవహారాలు చూసినటువంటి హరీష్ రావుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఆయన అసలు ఊహించి ఉండడు. కాకపోతే అంటే గతంలో వాళ్ళు కనీసం బీఏసీ సమావేశం పెట్టినప్పుడు అసలు విపక్షాల నేతల్ని పిలవకపోయేది. వాళ్ళంతకు వాళ్ళే ఇష్టమైన వాళ్ళని పిలుచుకునేది. అంటే ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళనే కూర్చోబెట్టుకొని అదే బీఏసీ సమావేశం నడిపి వాళ్ళే డిసైడ్ చేసేది. కాబట్టి మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం కర్మ రిటర్న్స్ అని. అదే కర్మ ఈరోజు హరీష్ రావుకు రిటర్న్ అయ్యింది. ఆయనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరికైనా తన దాకా వస్తే తప్ప తెలియదు. ఆయన అవమానపడ్డాడు, మొత్తానికి బయటకైతే వెళ్ళిపోయారని బయట ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే గతంలో వాళ్ళు అవమానించిన వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఒకసారి వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే ఈరోజు వాళ్ళకి ఎందుకు అట్లా అయిందో తెలుస్తుంది. సరే, ఓకే. ఇక్కడ ఆ ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రేపు హిమాన్షి కూడా వస్తానంటాడు, మరి ఆయనను కూడా అనుమతించాలా అని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. మరి అది కూడా కరెక్టే. ఎందుకంటే హిమాన్షు ఎట్లొస్తారు అని మీరు అనొచ్చు. హిమాన్షు భద్రాచలానికి ప్రభుత్వం తరపున అక్షంతలు కూడా తీసుకెళ్ళారు. అప్పుడు వెళ్ళిన హిమాన్షు దీనికి కూడా పంపిస్తారు. వాళ్ళ పాలన అట్లుంటుంది. ఓకే. ఇంకా హిమాన్షు కూడా వస్తానంటారు. హరీష్ను అనుమతించడం స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వద్దన్నాడు, మాకు సంబంధం లేదు అంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు మార్పు స్పీకర్ డిసిషనే. కాళేశ్వరంపై ప్రొసీజర్తో పనిచేస్తున్నాం. కసాపురి కూడా రూల్ ప్రకారమే జరిగింది. మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి, మేము కూడా అలాగే రూల్స్ ప్రకారమే చేస్తాం. మరి మీరు కూడా ఎవరినైనా రాజకీయంగా ఉరి తీయాలనుకుంటున్నారా? మరి రేవంత్ రెడ్డి గారు మరి కసబ్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆ రూల్ ప్రకారం అన్ని రూల్స్ అంటే ఇప్పుడు రూల్స్ అంటే గుర్తుకొచ్చి విలీనం కూడా ఒక రూల్ ప్రకారం జరుగుతుంది. మరి అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఆ స్టెప్ ఏమైనా వేస్తున్నారా? మరి దానికి ఏమైనా అంటే ఉరి అనే పదం వచ్చిందంటే బీఆర్ఎస్ కూడా రాజకీయంగా ఉరి చేసేటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అందరినీ ఒకటేసారి కలుపుకొని మరి చూడాలి. మరి సీఎం లాంటి వ్యక్తి ఆ మాట అన్నారంటే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇక ఆయన మీడియాతో చిట్చాట్ చేశారట రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు మార్పు అంశం కూడా స్పీకర్ నిర్ణయమే. కేసీఆర్ సభకు రావాలని, అధికారం కోల్పోవడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆయన బేషరం మనిషి. కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమే. ప్రతిరోజు 12 టీఎంసీలు ఏపీ తీసుకొని వెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదు. విజయసాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్. అయితే ఈరోజు మీడియాతో చిట్చాట్ నిర్వహించారట రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ కొన్ని మాట్లాడారు. కేసీఆర్ సభకు రావాలని నేను కోరుకుంటున్నా. కేసీఆర్ ఈరోజు కేసీఆర్ సభకు వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఆయన చివరికి రాలేదు. 10 తారీఖు బడ్జెట్ పెట్టే రోజు ఆయన సభకు వస్తారట. ఇంకేదో కూడా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి అది నిజమా అబద్ధమా తెలియదు. కాకపోతే రేపు అమావాస్య, ఈరోజు చతుర్దశి. ఈరోజు సభ పెడతారా, ఈరోజు స్టార్ట్ చేస్తారా సభ అని కూడా కేసీఆర్ అన్నట్టు ఏదో వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది నిజమా అబద్ధం అనేది మనకైతే తెలియదు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు మార్పు కూడా మాకు సంబంధం లేదు. కేసీఆర్ సభకు రావాలి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఆయన బేషరం మనిషి అని కూడా ఆయన విమర్శించారట. కేఆర్ఎంబీ ప్రాజెక్టులను గత ప్రభుత్వమే అప్పచెప్పిందని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. మరి అదే కనుక నిజమైతే రేపు అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు చూయిస్తే జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉంది. లేకుంటే కేసీఆర్ చెప్పిందే నిజమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రొసీజర్తో పనిచేస్తుంది. కాళేశ్వరం మీద కూడా మేమంతా ఒక రూల్స్ ప్రకారమే వెళ్తున్నాం అని ఆ మాట అంటూ కసబురి కూడా రూల్ ప్రకారమే జరిగింది అని చెప్పారట. ఇక టీఎస్పీఎస్సీ విషయంలోనూ పూర్తిస్థాయి ప్రొసీజర్స్తో మేము వెళ్తున్నాం అని కూడా చెప్పారట. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. హరీష్ రావు బీఏసీ మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. మరి ఈరోజు హరీష్ రావును పంపించిండు, రేపు హిమాన్షును పంపిస్తారు. మేము అనుమతించాలన్నా, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రభుత్వం రూల్స్ ప్రకారం పనిచేస్తుంది, ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే అనే కామెంట్లు అయితే ఆయన చేశారట. కాబట్టి హరీష్ రావు వెళ్ళిపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు, మేమంతా రూల్స్ ప్రకారం చేశాము, వాళ్ళదే తప్పు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా అదే చూసాం మనం బీఏసీలో లొల్లి అని. మంత్రి శ్రీధర్ బాబు, హరీష్ రావు బీఆర్ఎస్ లిస్టులో ఉన్న వాళ్ళకే అర్హత ఉంటుందని
చెప్పారట శ్రీధర్ బాబు. గతంలో అనుమతి ఇచ్చామని హరీష్ రావు కూడా చెప్పారట. దాంతోటి అక్కడ గొడవ అయితే ఉంది మొత్తానికి. ఇక్కడ కడియం శ్రీహరి, కేసీఆర్ వీళ్ళిద్దరూ వెళ్తారని చెప్పారట. కాకుంటే ఆయన అనారోగ్యంతో రాకపోయినా వేరే ఎమ్మెల్యేలను గతంలో బీఏసీకి పంపించాము, అందుకోసం గత రికార్డులు పరిశీలించాలి, తాను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పించుకుంటానని కూడా అన్నారట. ఓకే, నిన్న స్పీకర్ కేసీఆర్ ఫోన్ చేసి హరీష్ రావు వస్తారని చెప్పారు. స్పీకర్ జోక్యం చేసుకొని సర్దుకొప్పవాలని చూశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు వెళ్ళిపోయారట. ఓకే, ఎవరిని మేమైతే బీఏసీ నుంచి వెళ్ళిపోమని కోరలేదు, స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ సమావేశం నడిచింది కాబట్టి మాదేం తప్పు లేదు అని వీళ్ళైతే చెప్తున్నారట. మొత్తానికైతే ఇది బీఏసీది అయితే లొల్లి ఆ విధంగా జరిగింది.